మీరు గమనించినట్లయితే భారతదేశంలో కూడా మన దేశానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తుల్లో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. చదువుతున్నావా? దేశం మెచ్చుకునేంతగా, కనీసం రాష్ట్రం మెచ్చుకునేంతగా, కనీసం నీ పట్టణం నీ ప్రాంతం మెచ్చుకునేంతగానే నీ చదువు ఉండాలి. సమాజానికి ఉపయోగపడే విధంగా నీ స్టడీ ఉండాలి. చదువు చదవటం కాదు. దేవుని బిడ్డగా నువ్వు చదివితే అందరు చదివినట్టు ఉండకూడదు. లోకస్తుల చదువుకి నీ చదువుకి ఈక్వల్ ఉండొద్దు. దేవుని బిడ్డ చదివిందంటే తిరిగిపోవాలా. ఒక దేవుని బిడ్డ చదువుతున్నాడంటే అమ్మ వాడిని అందుకోలేమురా నాయన, అమ్మ బాబాయ్ అన్నట్టుగా ఉండాలా నీ చదువు. నీ మేధాశక్తి, నీ చురుకుదనం అట్లా ఉండాలా యాక్టివ్గా. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి. లోకస్తుల్లాగా ఏదో కాస్త అట్లా కాస్త ఇట్లా కాస్త సెల్ ఫోన్ చూసుకుంటా, కాస్త పిచ్చి వ్యవహారాలు చేసుకుంటా, లవ్ ఎఫ్ఐఆర్లు, నీ బొంద ఇట్లాంటి దరిద్రాలన్నీ పెట్టుకొని ఈ సైతాన్ వ్యవహారాలన్నీ చేసుకుంటా అదేమంటే చదువుకి వెళ్తున్నాను, చదువుతున్నాను, అది ఇదని. ఏంటి నీ చదువు, నీ తలకాయ. దేవుని బిడ్డగా నువ్వు చదువుతున్నావు అంటే, నువ్వు సబ్జెక్ట్ తీసుకున్నావు అంటే ఎవ్వడు దాన్ని రీచ్ కానంత ఎత్తులో ఉండాలను, అంత పట్టుదలగా చదవాలి. ఐగుప్తు దేశానికి యోసేపు పోయాడు. 17 ఏళ్ల ప్రాయంలో పోయాడు అనుకుందాం. 20 ఏళ్ల ప్రాయం వచ్చేటప్పటికి పాపం కష్టాలు. 30 ఏళ్ల ప్రాయంలోకి వచ్చేటప్పటికి బయటపడ్డాడు అనుకుందాం జైల్లో నుంచి. ఐగుప్తు మొత్తానికి కాదు, అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అన్నం పెట్టేదానికి ధాన్యపు నిల్వల కొరకు అప్పట్లోనే ఆయన కూలింగ్ రూమ్స్ ఏర్పాటు చేశాడు. ఆయన తెలుసా మీకు? తెలుసుకోండి. ఇశ్రాయేలీయుడు అంటే ఏమనుకుంటున్నారు? ఇశ్రాయేలు కొడుకు, సాక్షాత్తు యాకోబు కొడుకు యోసేపు. ఐగుప్తు మొత్తానికి అన్నం పెట్టిన దిక్కయ్యాడండి. దిక్కయ్యాడు యోసేపు. ఏందనుకుంటున్నారు? యోసేపు లేకపోతే ఐగుప్తు చచ్చేది. అట్లుండాలా మేధా సంపత్తి, అలా ఉండాలా. నీకు ఇస్తానికి దేవుడు సిద్ధం. చదవాలా. నా దేశానికి ఉపయోగపడేటట్టు, నా రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు, నా జనులకు ఉపయోగపడేటట్టు, అందరికీ వన్నె తెచ్చేటట్టు, అందరికీ మేలు కలిగించే విధంగా నేను చదవాలి. లాస్ట్, సంఘం. నీవు నడుస్తున్న సంఘం, నిన్ను సపోర్ట్ చేస్తున్న పరిచర్య సంఘం, నీ బాధ్యత ఉంది. దీనంతటికి నువ్వు న్యాయం చేయాలి. సంఘంలో నేనేం చేయగలను? సంఘ విషయంలో నేనేం చేయగలను? సంఘ అవసరాలు బోల్డన్ని ఉన్నాయి. ఆర్థికంగా నీకు దేవుడు స్థితిమంతుడైనటువంటి స్థితి ఇస్తే, ఉన్నత స్థితి ఇస్తే తప్పకుండా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆర్థిక విషయాల్లో నీవు తోడ్పడినట్లు జాగరూకుడవై ఉండాలి. నీకు దేవుడు ఇచ్చిన దానిలో నుండి, పరిచర్యలో నుంచి ఇంకా అనేక మంది మిషనరీలు లేబడి అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయనట్లు వాళ్ళకి సపోర్టుగా, అలాగే ఇతర దైవజనులు కూడా సహకారంగా పరిచర్య అవసరతల కొరకు సమస్తము కూడా సమకూర్చబడినట్లు ఆర్థిక విషయాల్లోనే కాదు, పరిచర్య విషయంలోనే కాదు, నీ వంతు, నీ హ్యాండ్ ఉండాలి.